రైట్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఓ, తెలంగాణలో సెకండ్ టైం చెప్తారా నమస్కారం? చాలా ఎక్కువ మంది తెలుగు అర్థమవుతుంది కాబట్టి నేను ఈరోజు కొంచెం తెలుగు వస్తుంది, తెలుగు మాట్లాడతా, ఓకేనా? డియర్ ఫ్రెండ్స్, నా పేరు అబ్దుల్ షబ్బీర్ అని, కర్ణాటక బళ్ళారి నుంచి ఇక్కడ వచ్చా, ఓకేనా? సో వెస్టీజ్లో వచ్చేకిన ముందు నేను ఒక స్టూడెంట్, బీబీఎం సెకండ్ ఇయర్ చదివే టైం. చాలా మందికి జాబ్ అడిగాను, ఎవ్వరు కూడా జాబ్ ఇవ్వలేదు, కాదు జాబ్ చేయవద్దు అని చెప్పారు. ఎందుకు జాబ్ చేయవద్దు అని చెప్పారు అంటే నేను వాళ్ళకి అడిగాను ఎందుకు చేయకూడదు అని. వాళ్ళు ఏం చెప్పారంటే జేఓబీది ఫుల్ ఫామ్ తెలుసా నీకే అని చెప్పారు. నేను చెప్పాను జస్ట్ ఓబే బాస్, బాస్ ఎలా చెప్తారు దాన్ని ఓబే చేయండి. లేదు అని చెప్పారు. మీరే చెప్పండి అంటే ఒక నా లెక్చరర్ చెప్పారు ఏమంటే జేఓబీ ఫుల్ ఫామ్ జ్యూస్ ఆఫ్ బాడీ అని, బాడీని జ్యూస్ తీసేదే జాబ్ ఎప్పుడు చేయవద్దు అని చెప్పారు. అప్పుడు నేను లైఫ్లో ఏమన్నా చేస్తా, జాబ్ చేయకూడదు అని చాలా మందికి మళ్ళీ జాబ్ అడిగా, ఎవరు జాబ్ ఇవ్వలేదు. సో ఒక పర్సన్కి నేను మెడికల్ రేప్ జాబ్ అడిగితే ఆయన మెడికల్ రేప్ జాబ్ వదిలేసి వెస్టీజ్లో జాయిన్ అయ్యి నాకు వెస్టీజ్ గురించి చెప్పారు. సో ఐ థింక్ 13th May 2013 నేను వెస్టీజ్లో అట్ ది ఏజ్ ఆఫ్ 19 కాలేజ్ చదువుతా వెస్టీజ్లో వచ్చి జాయిన్ అయ్యాను. మా ఫాదర్కి షుగర్ డయాబెటీస్ ఉంది అని స్పిరులినా, నోని, నీమ్ ఇది 3 తీసుకొని ఇచ్చాను. 14 daysలో 376 ఉండే షుగర్ లెవెల్ మా నాన్నకి 160కి వచ్చింది. ఆ రిజల్ట్ చూసి కాలేజ్ చదువుతా 2 hours 3 hours టైం తీసి వెస్టీజ్ స్టార్ట్ చేశాను. టైం పాస్ చేద్దాం, ఒక 500,000 2,000 3,000 వస్తే కాలేజ్లో పాకెట్ మనీకి అవుతుంది అని వెస్టీజ్లో వచ్చాను. ఒక మీటింగ్, హాస్పేట్ అని ఒక ప్లేస్ ఉంది హంపి దగ్గర, అక్కడ ఒక మీటింగ్కి పోతే మన జే మంజునాథ్ సార్ వచ్చారు. ఆ మీటింగ్లో ఒక మాట చెప్పారు వాళ్ళు, ఏమంటే ఈ ప్రోడక్ట్ని యూజ్ చేస్తే ఆరోగ్యం, ఇదే ప్రొడక్ట్స్ని వేరే వాళ్ళకి చెప్తే ఐశ్వర్యం అని. ఆ మాటను విని నేను ఈ బిజినెస్ని నా ఫ్రెండ్స్కి చెప్పాను, ఎవ్వరూ వినలేదు. మా రిలేటివ్స్కి చెప్పాను, ఎవ్వరు వినలేదు. మా కొలీగ్స్కి, నైబర్స్కి అందరికీ చెప్పాను, ఎవ్వరూ వినలేదు. మీరేమనుకుంటున్నారు? మీరు అందరూ వింటారనుకుంటున్నారా? మై డియర్ ఫ్రెండ్స్, మీ వాళ్ళు మీ మాట ఎప్పుడు విన్నారు ఈ బిజినెస్లో, రైట్? ఢిల్లీలో నాది ఒక ఇంటర్వ్యూ జరిగింది దీపక్ సార్తో. దీపక్ సార్ ఒకటే క్వశ్చన్ అడిగారు, షబ్బీర్ 0 to hero ఎలా అయ్యావు, ఒక స్టేట్మెంట్లో చెప్పు అంటే నేను ఒక డైలాగ్ చెప్పాను సార్కి, ఏమంటే సార్ పరిచిత్ వాళ్ళ ధోకం నుంచి, అపరిచిత్ వాళ్ళ సాత్ నుంచి నేను ఇక్కడ వరకు వచ్చాను, రైట్? సో మీకు ఈ పరిచిత్ వాళ్ళు ఎప్పుడు ఇక్కడ సాత్ ఇవ్వరు, అపరిచిత్ వాళ్ళే సాత్ ఇస్తారు. చాలా మందికి చెప్పాను, ఎవ్వరు వినలేదు. చెప్తా పోయాను, నెవర్ గివ్ అప్ చేయలేదు, పని చేస్తా పోయాను. 403 rupees నుంచి ఇన్కమ్ స్టార్ట్ అయింది.